నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని బూతులతో రెచ్చిపోయినటువంటి పోసాని కృష్ణమురళిని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను నిన్న బుధవారం రాత్రి అరెస్ట్ చేసి ఇక ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి వైసీపీ అయితే రంగంలోకి దిగింది. పోసాని కృష్ణమురళి భార్యను తెర మీదకు తీసుకొచ్చి రాజకీయం చేయాలని చూస్తోంది. ఇప్పటికే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోసాని కృష్ణమురళి భార్యకు ఫోన్ చేసి అన్ని రకాల ఆదుకుంటామని చెప్పినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టారు అంటున్నారు. మరి ఆయనపై ఎలాంటి కేసులు పెట్టారు, మరి ఇంత అకస్మాత్తుగా ఆయన ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, మరి దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఎట్టకేలకు పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారు. సార్, ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన విషయం మనందరికీ తెలిసింది. అప్పట్లో కేసులు కూడా ఉన్నాయి. కానీ మరి ప్రభుత్వం మారాక మరి ఆయన రియలైజ్ అయ్యారో లేకపోతే తాను చేసింది తప్పు అని చెప్పి పశ్చాత్తాపడ్డారో భయపడ్డారో తెలియదు. కానీ నేను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల్లో ఉండనని కూడా చెప్పారు. కానీ మరి తాజాగా ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటారు? మరి ఈ అరెస్ట్ సమయంలో కూడా ఆయన అసలు పోలీసులకు సహకరించలేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎలా ఉండబోతుందంటారు? పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కొంత సంతోషం వ్యక్తం చేసిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేసిన విషయం పోసాని కృష్ణమురళి అరెస్ట్. ఇందాక మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం అండతోటి వైఎస్ జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమా, అక్రమ సంపాదన చేసుకోవచ్చు అనే అండతోటనా లేదా పదవుల కోసమనా, ఏది ఆశించి చేశారో నోటికి హద్దు అదుపు లేకుండా ఆడవాళ్ళను కూడా మనం అనకూడని వినకూడని మాటలు మాట్లాడి అబ్యూజ్ చేసిన మాట పోసాని కృష్ణమురళి నిజమా కాదా? వీడియోస్లో అందరూ చూశారు, తెలుగు ప్రజలు మొత్తం చూశారు. ఏ వ్యక్తి అయినా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాలు చేసుకునేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని అనకూడని అబ్యూజ్ లాంగ్వేజ్ వాడటం అనేది రాజకీయంగా ఏ విధంగా పరిణితి చెందుతుంది? దీన్ని సమర్థించే వాళ్ళు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా పార్టీలకు అతీతంగా? రెండోది, మీరు అన్నారు అక్రమ కేసు అంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంటే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు ఎందుకు ఆగాల్సి వచ్చింది? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి ఇంటికి వచ్చేసి కస్టోడియల్ టార్చర్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఏ సెక్షన్లో అరెస్ట్ చేస్తున్నారో తెలియకుండా కాపీ ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా టార్చర్ చేసి ఎంతమందిని చేయలేదు? అది రఘురామకృష్ణరాజు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఎవరిని తీసుకున్నా కూడా ఆ విధంగా చేశారు. దాన్ని అక్రమం అంటారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి విషయానికి వద్దాం. అక్రమమా సక్రమా అని నిష్పక్షపాతంగా అనాలిసిస్ చేద్దాం. కృష్ణమురళి ఇంటికి పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత రిటర్న్ నోటీస్ అండర్ బిఎన్ఎస్ సెక్షన్ 47 ఇచ్చారా లేదా? ఇచ్చిన మాట నిజం. అది బయటికి న్యూస్లో కూడా ఆ నోటీస్ యాజ్ ఇట్ ఈస్ బయటకు వచ్చింది, డిస్ప్లే అవుతూ ఉంది. అరెస్ట్ చేసినప్పుడు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తే అది అక్రమం కాదు, నంబర్ 1. నంబర్ 2, ఆ నోటీసులో క్లియర్గా ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారో రైటింగ్లో ఇచ్చారు. సెక్షన్ 196, సెక్షన్ 353, సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు బుక్ అయింది. ఎక్కడ బుక్ అయింది? ఆ పర్టికులర్ ప్లేసు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకున్నారు, డీటెయిల్స్ అన్నీ కూడా ఆ నోటీస్లో మెన్షన్ చేసి నోటీస్ ఇచ్చారు. ఇది క్రైమ్ నంబర్ 65/2025. ఇంత డీటెయిల్డ్ నోటీసు సర్వ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి 24 అవర్స్లో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇది సక్రమం అని అంటారు, అక్రమం అని అనరు. ఎట్లా అక్రమం అవుతుంది? రెండోది, పోసాని కృష్ణమురళి మీద ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 11 కేసులు నమోదై ఉన్నాయి. గతంలో ప్రభుత్వంలో అడ్డగోలుగా ప్రవర్తించినప్పుడు అప్పట్లోనే కేసులు పెడితే ఆ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవాలా. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రొసీజర్ వైలేట్ చేసి అరెస్ట్ చేస్తే అది అక్రమం. ఇప్పుడు మనం గమనించాల్సింది 2 అంశాలు. ఏదన్నా ప్రొసీజరల్ డీవియేషన్ ఉందా? నంబర్ 1. ఇప్పుడు వీళ్ళు చేసిన అరెస్ట్లో ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడా లేదు. అరెస్టెడ్ యాజ్ పర్ ద ప్రొసీజర్, సెక్షన్స్ అన్నీ పెట్టి అరెస్ట్ చేశారు. రెండోది, కస్టోడియల్ టార్చర్ లాంటివి చేయలే గతంలో వాళ్ళు చేసినట్టు. మూడోది, ఇతను అబ్యూజ్ లాంగ్వేజ్ వాడిన టెక్నికల్ ఎవిడెన్స్ వీడియోస్ అందరికీ ఉన్నాయి, అది నిజమే. ఇవన్నీ నిజమైనప్పుడు ఇది అక్రమం ఎట్లా అవుతుంది? సక్రమమే అవుతుంది కదా. అక్రమ కేసు పెట్టారంటే ఎట్లా అవుతుంది? అంటే ఇక్కడ మీరన్నట్టు
రిపోర్ట్స్లో ఎఫ్ఐఆర్లోనేమో గురువారం అరెస్ట్ చేస్తున్నట్టు మెన్షన్ చేశారు, కానీ బుధవారమే అరెస్ట్ చేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇందులో 2 రీజన్స్ మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మనం కాకపోయినా 2 రీజన్స్ ఉండి ఉండవచ్చు. ఒకటి 27th అని చెప్పి అందులో రాసి ఉంది, అదే మీరు ప్రస్తావిస్తున్నారు. వీళ్ళు 26 నైటు 8:50కి ఇంటికి వచ్చారు, 9:10కి అరెస్ట్ చేశారు నైటు. ఆ రిపోర్ట్లో 27 డేట్ వేశారు. 26th నైట్ అరెస్ట్ చేస్తే అక్కడికి ఆంధ్రప్రదేశ్లో ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి 27th అవుతుంది. అక్కడి నుంచి అరెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి కదా, అది ఒక రీజన్ అయి ఉండి ఉండవచ్చు. రెండో రీజన్ మనం నిష్పక్షపాతంగా అనాలిసిస్ చేయవలసిన అవసరం ఉంది, పార్టీలకు అతీతంగా. రెండో రీజన్ ఏమై ఉంటుంది, ఇన్ కేస్ ఏదన్నా టెక్నికల్ టైపో ఎర్రర్ లాంటిది జరిగి ఉండి ఉండొచ్చు. అది ప్రధానమైన అంశం కాదు, అది మేజర్ ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి, ప్రొసీజర్లో ఏం చేయాలా నోటీస్ ఇవ్వాలా, సెక్షన్ ప్రకారం ఇచ్చారు, అరెస్ట్ చేశారు. రెండోది, అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పోసాని కృష్ణమురళి ఒక 20 నిమిషాలు ఇంట్లో హంగామా చేశాడు. ఒకటి అన్నం తినాలన్నాడు, 2 హాస్పిటల్కి వెళ్ళాలన్నాడు, హెల్త్ బాగాలేదన్నాడు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు, నేను నోటీస్ తీసుకోనన్నాడు, వాళ్ళ వైఫ్కి నోటీస్ ఇస్తుంటే తీసుకోవద్దన్నాడు. ఇంత కథ 20 మినిట్స్ నడిచినా కూడా పోలీసులు హద్దు మీరి ప్రవర్తించారా? వీడియోస్ బయటకు వచ్చినాయి, లేదు కదా. మరి సక్రమంగానే బిహేవ్ చేశారు కదా పోలీసులు. మరి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అరెస్ట్ చేసిన ఆ రోజుల్లో ఆ లీడర్ని ఇదే పద్ధతిలో ఇదే ప్రొసీజర్లో అరెస్ట్ చేశారా? చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? అది అక్రమ అరెస్టు. మరి ఇంత చేసిన తర్వాత 24 అవర్స్లో మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్లారు, జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవన్నీ ఇంత సక్రమంగా జరిగితే అక్రమం అని అనడానికి ఎక్కడుంది? రెండోది, ఆయన మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఏ వ్యక్తి అయినా పార్టీలకు అతీతంగా అభినందించే విషయమా? ఒకనొక సందర్భంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పారు, నా కన్న కొడుకే నేను మాట్లాడిన మాటలు ఇష్టపడట్లేదు, అందుకని నేను ఈ విధంగా మాట్లాడినని కూడా ఒక సందర్భంలో హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ కూతుర్లు ఉన్నారు, ఆ కూతుర్లు పెద్ద అయిన తర్వాత నీకు రక్త కన్నీరు వస్తుంది అన్నాడు. అంటే దాని మాటలకు అర్థం ఏంటి? అది క్షమించే విషయమా? చట్టం ఈ విధంగా మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు కదా. రెండోది, తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, నాకు భార్య పిల్లలు సంసారం ముఖ్యం, నేను ఏ పార్టీలో ఏమి చేయను, ఇప్పటివరకు ఏదన్నా చేస్తే క్షమించండి, పొరపాట్లన్నీ మాఫీ చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడాడు. ఆ విధంగా చేయాల్సిందంతా చేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడి నాకు మాఫీ చేసుకుంటాను, రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అంటే వదిలేస్తారా? వదిలేస్తే ఆంధ్రప్రదేశ్లో కాదు ఎక్కడ కూడా కోర్టులు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు. ఎందుకు అవసరం ఏముంది? ప్రతి ఒక్కరు చేసేంత చేసి క్షమాపణ అంటే కాదు కదా. అట్లా ఎట్లా అవుతుంది? మూడోది, జగన్ రెడ్డి గారు ఆయనకి తెలుసు ఇటువంటి విషయాలు ముందు ముందు వస్తూ ఉన్నాయని. ఆయన కూడా జగన్ రెడ్డి గారు ముందుగానే విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ శ్రేణుల్ని ఇన్స్పైర్ చేయడం కోసం ఆయన వంతు విశ్వ ప్రయత్నం చేశాడు. ఆయన చెప్పిన మాట ఏంటి? నన్ను ఆదర్శంగా తీసుకోండి, ఎన్ని కేసులున్నా కూడా నేను ఉన్నాను కదా, నేను ఎట్లా ఉన్నాను, జైలుకి వెళ్ళి వచ్చాను, చీఫ్ మినిస్టర్ని అయ్యాను, కాబట్టి మీరు జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి అని వాళ్ళని ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే దాన్ని ఏ విధంగా అని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఆయన శ్రేణుల్ని ఇన్స్పైర్ చేస్తున్నాడు జైలుకి వెళ్ళమని. అంటే ఏం మెసేజ్ అర్థమవుతుంది మనకి? అంటే వాళ్ళు చేసేది అక్రమాలని ఆయనకే తెలుసు, ఈ విధంగా అక్రమ బాట అన్నీ పడతారు, అందరూ పడతారని తెలుసు, శ్రేణులంతా జైలుకి వెళ్తారని తెలుసు. ఈయన తర్వాత ఓదార్పు యాత్ర లాంటి అన్నీ మానుకొని జైలు యాత్ర పెట్టుకోవాలా అది కూడా తెలుసు. జైలు యాత్ర పెట్టుకున్నప్పుడు అక్కడ మళ్ళీ ఒక చిన్న నాటకీయ పరిణామాల్లో కొంతమంది ఆర్టిస్టులను పెట్టి ఒక డ్రామా క్రియేట్ చేయాలా, అది కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం రోజు డైలీ. సో ఈ పరిస్థితి ఈ విధంగా కొనసాగితే వల్లభనేని వంశీ విషయంలో కేసులు ఎట్లయితే డైలీ పెరుగుతూ ఉన్నాయో, ఈ పోసాని కృష్ణమురళి విషయంలో కూడా ఈ 11 కేసుల్లో 1 by 1 పీటీ వారెంట్ కనుక ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే ఇతను జైలు జీవితం చాలా కాలం గడపవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది, ఇది ఏ సమాజంలో ఏ వ్యక్తి అయినా పార్టీలకు అతీతంగా ఇది క్షమించరాని విషయం కదా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన భాష. కాబట్టి ఇది అక్రమం కాదు, సక్రమమైన కేసు లీగల్ ఫ్రేమ్వర్క్లో జరుగుతుంది అనేది వాస్తవాన్ని మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే సార్, ఇప్పటికే చాలా మంది కూడా ముందస్తు బెయిల్స్కి అప్లై చేసి బయట తిరుగుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ కేసులో ఈయనకి ఇలా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు వీళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏవైతే మనం ఇంతకుముందు ప్రస్తావించామో ఆ సెక్షన్స్ అనేవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్. సో ఈయనకి బెయిల్ వచ్చే అవకాశం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన కేసులు 11 కేసుల్లో 1 by 1 వీళ్ళు పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తారు పోలీసులు. దానివల్ల
జైల్లో నుంచి మళ్ళీ బయటికి బెయిల్ వచ్చి మామూలు జీవితం గడిపే అవకాశం అయితే కనిపించట్లేదు యాజ్ పర్ యాజ్ లీగల్ నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆయనకు అవకాశం లేదు. వల్లభనేని వంశీకి లేదు, పోసాని కృష్ణమురళికి లేదు. ఈ లిస్టు తర్వాత మళ్ళీ ఇంకా చాలామంది లిస్టులో ఉన్నారు. వాళ్ళందరిని కూడా లీగల్ ఫ్రేమ్వర్క్లో ప్రొసీజర్ ప్రకారం డీవియేట్ కాకుండా ఎన్డీఏ గవర్నమెంట్ అరెస్ట్కి రెడీ పడతా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ శ్రేణులు కాదు ప్రజలంతా కూడా ఇది లేట్ చేశారు, వీళ్ళు కాలయాపన చేస్తున్నారు, 9 నెలలు టైం పాస్ అయింది, ఇంత హద్దు మీరు ప్రవర్తించిన వాళ్ళ మీద చర్యలు ఏవి అని ప్రశ్నిస్తున్న సందర్భం. సో వాళ్ళ మనోభావాలను కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కదా ప్రభుత్వ పని. కాబట్టి ఇప్పుడు లేట్ అయినా కూడా ప్రొసీజరల్గా అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సక్రమమైన అరెస్టుల కిందనే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. పార్టీలు మారినంత మాత్రాన చేసిన తప్పులు మారవు కదా, క్షమించండి అంటే మారిపోదు కదా. కాబట్టి ఈ విధంగా లిస్టులో చాలామంది ఉన్నారు. ముందు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.